అవసరం చాలా స్పష్టంగా రంజాన్లో ఉంది. అందుకే ప్రతిరోజు ఈ నెలంతా కూడా ఎవరైతే ఎక్కువ దానాలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందని కూడా రంజాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. కఠోరమైనటువంటి క్రమశిక్షణతో సూర్యుడు ఉదయించమునిపై మీరు భోంచేసి మళ్ళా అస్తమించే వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా మీరు దీక్ష చేస్తారు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం కూడా, అనుభూతి కూడా. అలాంటి మీరు ఈ మాసంలో అల్లాను ప్రార్థించారు. న్యాయం జరగాలని, ధర్మాన్ని పరిరక్షించాలని, సకల జనులకు లాభం జరగాలని మీరు నెలంతా కూడా ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలు మీ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి లాభం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ ప్రార్థనలు జయప్రదం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఏది చేసినా కూడా మనము, మన కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలి. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎప్పుడు ఉర్దూ అభివృద్ధి కావాలి, మేము ఉర్దూలో చదువుకోవాలి, మాతృభాషను కాపాడుకోవాలని ఆరాటపడతారు. అలాంటిది 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ముఖ్యమంత్రిగా ఉండి చేశాను. అదే మరి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి, మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పై చదువుకోవాలని మీరు కోరుకుంటారు. అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం. నేను మళ్ళీ రాష్ట్రం రెండుగా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో 2 ఉర్దూ యూనివర్సిటీలు ఉంటే 2 కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే. ఇంకొక పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, ఇక్కడ గద్దాకన్నారంటే. అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ని చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో, విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టి అవి 2 కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి కానుక కూడా ఇచ్చి 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హాన్, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్ళికి ఏదైనా పెళ్ళి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చా. ఈరోజు అడుగుతున్న దుల్హాన్ వస్తూ ఉందని అడుగుతున్నా. కొన్ని వేల మందికి ఇచ్చాం, 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు, 1,00,000 రూపాయలు ఇస్తామన్నమాట. ఇచ్చాడా నేను అడుగుతున్నా. మళ్ళీ ఆ దుల్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తప్పకుండా ఈసారి 1,00,000 రూపాయల చొప్పున
దుల్హానికి డబ్బులు ఇచ్చి అందరి పిల్లల పెళ్లిళ్ళు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంత మునుపు అయితే 33,000 మందికి ఇచ్చాం. 165 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మా ముస్లిం సోదరులు అంటావు, ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా. ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే ముస్లిం సోదరులు అర్థమవుతుంది. నేను దీన్ని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరుల్లో బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చాం. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం. అదే మరి షాదీ ఖానాలు కట్టాం. అదే మరి శ్మశానాలకి కబరస్థానాలకి ఆర్థిక సహాయం చేశాం. మసీదులు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చాం. అదే మరిగా మౌజములకి ఇమాములకి ఆన్రోరేం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్రోరేం ఇచ్చాం. వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నాయని ఉద్దేశించి ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు 6 నెలలు అయింది, ఇమాములకి మౌజములకి డబ్బులు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇతనికంటూ ఈయన రికార్డుకంటూ ఏ పని చేయలేదు. 90% పూర్తి చేసిన ఆజ్ హౌస్ కడపలో డిప్యూటీ సీఎం ఉండి 10% పూర్తి చేయలేకపోయారు. అది వీళ్ళ సమర్థత, అది మైనారిటీస్ పైన ఉండే ప్రేమ. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మీరందరూ ఆలోచించే సమయం వచ్చింది. నేను సప్లాన్ తీసుకొచ్చాను. మైనారిటీ సోదరుల కోసం ఆర్థిక సహాయం ఇవ్వడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తే అందులో 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలి. ఇలాంటి ప్రోత్సాహాలు చాలా ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిశాం. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీలపైన ఎన్ని దాడులు చేశాడంటే అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ అయిపోతే ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని చెడబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు అనాథలైపోతారని ఆలోచించి భార్య భర్త 2 పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని చనిపోయారు. పిల్లలు ఏమైనా పక్క వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో పిల్లల్ని ముందుగానే కట్టేసి 2 బలవంత మరణం చేసుకున్నారంటే ఒక్కసారి అలాంటి దృశ్యాలు ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఒకరిద్దరుగా ఇలాంటి సంఘటనలు కొల్లలు జరిగాయి. మైనారిటీ ఆస్తులు కొల్లగొట్టారు. కడాన ఈరోజు ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక సంఘటన చెప్పారు. మలేషియాలో ఒక మైనారిటీ వ్యక్తి చనిపోతే ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉండే వ్యక్తిని డెడ్ బాడీని శవాన్ని తీసుకురమ్మంటే తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తెలుగుదేశానికి చెప్తే ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా డెడ్ బాడీ తీసుకొచ్చి అప్పచెప్పింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం చేయలేని పని. ఇప్పుడే టిట్కో హౌస్ చెప్తున్నా, ఈరోజు కూడా ఒక మైనారిటీ మహిళకు ఫోన్ వచ్చింది. నేను ఆ రోజు 50,000 రూపాయలు కడితే సింగిల్ బెడ్రూమ్, 1,00,000 రూపాయలు కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చేశాం. నేను ఉచితంగా ఇస్తానన్నాడు. 1,50,000 నేను సబ్సిడీ ఇచ్చాను. కేంద్రం 1,50,000 ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మేమే పెట్టుకున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. టిట్కో హౌసెస్లో వెడల్పైన రోడ్లు, తాగేదానికి నీళ్లు, కరెంటు, డ్రైనేజ్, రోడ్డు, అక్కడ కమ్యూనిటీ హాల్స్
అన్నీ కట్టి గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా కట్టి పేదవాళ్లకు ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ఇల్లు కడితే ఈరోజు వీళ్ళు వచ్చి ఆ ఆడబిడ్డల పేరుతో అప్పు తీసుకొచ్చారు. 50,000 కడితే 3,50,000 రూపాయలు అప్పు చేశారు. అప్పు చేస్తే వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తి కాలేదు, అప్పు మిగిలింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. రాష్ట్రం నాశనం అయిపోయింది. భద్రత అనే మాట లేదు, ఎవరికి రక్షణ లేదు. ఒక బానిసలుగా బతికే పరిస్థితికి వచ్చాము ఈ రాష్ట్రంలో. నాలాంటి వాడికి ఇబ్బందులుంటే ఇంకా మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేసి 30 ఏళ్ళు రాష్ట్రానికి సేవలు అందించిన నాలాంటి వాడిని ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజానీకానికి ఎవ్వరికి రక్షణ లేదు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలు గెలవాలి, కేంద్రం కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాం. నేను ఈ సందర్భంగా ఒకే విషయం మీకు గుర్తు చేస్తున్నా. 95-2004లో ఎన్డీఏలో ఉన్నాం. ఏ మైనారిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అభివృద్ధి సంక్షేమానికి నాంది పలికాం. మళ్ళీ 14-19లో ఆ రోజు కూడా పొత్తుంది. అప్పుడు కూడా మీకు ఎవ్వరికి అన్యాయం జరగలేదు. అప్పుడే నేను ఈ ఉర్దూ యూనివర్సిటీ కానీ లేకపోతే ఆజ్ హౌస్లు కానీ దుల్హాన్ కానీ లేకపోతే అన్ని కార్యక్రమాలు అప్పుడే తీసుకొచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇతను కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక దొంగమారిగా వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఓట్ల కోసం జపం చేస్తున్నాడు. కానీ మీకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఇతను. 2014-19లో 4% రిజర్వేషన్లు కాపాడడానికి నేనే అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించి అది కాపాడుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా మీ రిజర్వేషన్లో 4% కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆనందిస్తున్నా. రెండోది మీరు చూస్తే ఈరోజు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరు సపోర్ట్ చేశారు? అది చేసింది జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్లో రికార్డులో ఉంది. వీళ్ళు సమర్థించి సపోర్ట్ చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నెపం లేకపోతే ఏదో ఒక విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటాం. మీ సెక్యూరిటీకి కానీ మీ భవిష్యత్తుకు కానీ మీ సాధికారతకు కానీ అన్నిటికి కూడా మేము అండగా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడు మసీదుకి మనం 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈద్గాకి 10 లక్షలు శాంక్షన్ చేశాం. అవి కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మనం వస్తానే అప్పట్లో 35 లక్షలు, ఈసారి 50 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఈద్గా కూడా 15 లక్షలు కానీ 20 లక్షలు ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి శుభ సందర్భంగా మీ అందరికీ మెసేజ్ ఇస్తాను. థ్యాంక్ యూ. రండి, ముందు దువా చేయమనండి. తర్వాత اللهم ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب اللهم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اے اللہ، اس ماہ عید المبارک کے دن آج ہر مومن مسلمان نماز عید پڑھی ہے. اللہ
इस ईद नमाज तेरे बारगाह में कबूल फरमा। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े से आज ईद उल फितर हर मोमिन मुसलमान आपस में मुबारकबाद देते हुए आज ईद किया है। अल्लाह का लाख लाख एहसान और शुक्र है। ऐ अल्लाह हमारी रमज़ान के रोज़े, रमज़ान के तरावी इबादतें, नमाजें तेरे बारगाह में कबूल अता फरमा। ऐ अल्लाह हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े से जनाब हमारे सीएम साहब नारा चंद्रबाबू नायडू गारू आज इलेक्शन में जो कुछ भी आज वो मुख्यमंत्री सीएम होने की तौफीक अता फरमा और ज़्यादा से ज़्यादा इलेक्शन में हर मोमिन माइनॉरिटी हो कहीं भी हो अल्लाह उनको अच्छे से अच्छा जिताने की कोशिश करने की तौफीक अता फरमा और तेलुगुदेशम पार्टी और अच्छे से अच्छा ज़्यादा से 170 सीट एमएलए के सीट आने की तौफीक अता फरमा और हर मस्जिद के मुतवल्ली और निर्दोल के हर मस्जिद के मुतवल्ली और हर मस्जिद के सदरात और जितने भी लोग हैं हर मोमिन मुसलमान सीएम चंद्रबाबू नायडू गारी के लिए दुआ करते हैं। उनको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा और हर मुश्किलात को दूर फरमा, उनके हर तकलीफ़ों को दूर फरमा और तेलुगुदेशम पार्टी फिर भी ये जो सल्तनत जो है आगे 2020 प्रचार में फिर भी तेलुगुदेशम पार्टी उनको आने की तौफीक अता फरमा, फिर भी उनको सीएम होने की तौफीक अता फरमा, स्टेट के हर मोमिन मुसलमान उनको जिताने की तौफीक अता फरमा, फिर भी चंद्रबाबू नायडू गारू को फिर भी सीएम होने की ज़्यादा से ज़्यादा हमें दुआ करते हैं। उनको अच्छे से अच्छा मुख्यमंत्री और सीएम का सीट उनको तौफीक अता फरमा, हमारी दुआ को कबूल अता फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना सल्लल्लाहु तआला वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।